వస్తారు. ముందుగా మనం జనసేన శేర్లింగంపల్లి ఇన్ఛార్జి డాక్టర్ మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మాధవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అన్న. ఎస్ మాధవరెడ్డి గారు, ఎస్ గుడ్ ఈవినింగ్ సార్. లడ్డూ వివాదం ఈ రోజున ఆంధ్రప్రదేశ్నే కాక భారతదేశం అంతటా కూడా తీవ్ర దుమారాన్ని లేపింది. ఈ లడ్డూ వివాదానికి పరిష్కారం దొరికేది అనడు. అసలు ఈ లడ్డూ వివాదాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? అంటే లడ్డూ వివాదం అనేది అన్న, యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో చాలా సందర్భాల్లో హిందువుల యొక్క చాలాసార్లు మీరు చూశారు, కొండపైన కూడా చాలాసార్లు హిందువుల యొక్క భావజాలాన్ని దెబ్బ తీసేలాగా చాలా సార్లు చేశారన్న. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే కొండపైన కూడా మత మార్పిడి చేస్తూ కూడా చాలా మంది దొరికారు. సో అలాంటి టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అట్లీస్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో అదొక దురదృష్టకరం. యాక్చువల్లీ సనాతన ధర్మం అంటే దాని మీనింగ్ తెలిస్తే ఇలాంటి పనులు చేయరన్న. సనాతన ధర్మం ఏంటో మీనింగ్ తెలియని వాళ్ళు ఆ సనాతన ధర్మం యొక్క ఏంటి అసలు, అది ఎందుకు పాటించాలి, పాటిస్తే ఏమైతుందని తెలియనటువంటి సన్యాసులు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. అంతేకాకుండా మన హిందువులం అందరం కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉండడము, సనాతన ధర్మాన్ని ఏమన్నా కూడా బయటికి రాకుండడము, మనకెందుకులే మాట్లాడుతున్నారు, ఆ ఒకరిద్దరు మాట్లాడతారు అనుకున్నట్టు ఉంటున్నారన్న. అది ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు హిందువులందరూ ఒకసారి ఏకమైతే ఇలాంటి రాకుండా ఉంటుందన్న. లడ్డు విషయానికి వస్తే ఎంతో పవిత్రంగా భావిస్తామన్న. తిరుపతి వెళ్ళొచ్చాము అని చెప్పి ఒకరు తిరుపతి ఇంటికి వెళ్ళొస్తే పక్కన మొత్తం కూడా మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దేవుడి ప్రసాదం, మహాప్రసాదము. అది అట్లీస్ట్ మనం తిరుపతి వెళ్ళలేకపోయినా కూడా ఆ ప్రసాదం తీసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా తీసుకుంటామన్నా. అలాంటి మహాప్రసాదంలో కూడా ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వడము, కనీసం క్వాలిటీ కంట్రోల్స్, క్వాలిటీ చెక్స్ లేకుండా ఈ అమౌంట్లు కక్కుర్తిపడి ఇలాంటి చేసే పనుల వల్ల ఈ రోజు హిందువులంతా కూడా దానికి పరిచితం చేసుకోవాల్సి వస్తుందన్న. ఇలాంటి వైసీపీ వాళ్ళకి ఇలాంటి సనాతన ధర్మ విలువలను తెలవాలని అసలు రాజకీయాల్లోకి. మాధవరెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది, మీరు అధికారంలోకి వచ్చి దగ్గర 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల అధికారంలోకి వచ్చిన తర్వాత మీరెందుకు ముందుగా ఐడెంటిఫై చేయలేకపోయారు? శ్యామలరావు గారు ఇప్పుడు ఈవోగా ఉన్నారు, ముందెందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? జూలైలో జరిగితే దాన్ని ఇప్పుడు బయట పెడతాలో అంతరార్థమైంది. ఇది రాజకీయ కోణంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు దాన్ని? రాజకీయ కోణంగా చేయడానికి ఇక్కడ ఎట్టి పరిస్థితులు లేదన్నా. ఇంకోటి, ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రాజకీయాలు భగవంతుడితోని పెట్టుకోరన్నా, దేవుడితోని రాజకీయాలు అసలు చేయదు. అలాంటి చేసే వ్యక్తులు నరేంద్ర మోడీ గారి కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి కాదన్నా, అది బలంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఒక సిస్టమ్ పెట్టినప్పుడు, ఒక పెళ్ళైనాక ఒక ఇల్లు సెట్ అవ్వడానికి కొన్ని నెలలు టైం పడుతుంది. ఎక్కడ ఏం జరుగుతుంది అని తేడానికి ఇస్తున్నాం కాబట్టి బయటకు వస్తున్నాయి. ఇలాంటి ఇంకా చాలా రావచ్చు అన్న. చాలా అంటే ఇది ఓన్లీ ఎండోమెంట్ లోనే ఇది వచ్చింది. ఎండోమెంట్ కాకుండా మున్సిపల్, రెవెన్యూ ఇంకా చాలా ఉన్నాయన్న. వీళ్ళు ఏమేమి చేసిపోయారు, ఏమేమి అక్రమాలు చేశారు, ఏమేమి ఎక్కడెక్కడ ఏం పెట్టిపోయారు అని తెలుసుకోవడానికి కొన్ని మంత్స్ టైం అనేది మినిమం కావాలన్నా. దాంట్లో భాగంగా ఆఫ్టర్ 2-3 months ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది. కానీ నేనేమంటా అంటే దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్న. ఖచ్చితంగా వైసీపీ యొక్క వంకర బుద్ధితో చేసిన పనులు తప్ప ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకొని దాన్ని ప్రాచితంగా కొండకు నడవండి. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి కొండకు నడిచడమని చెప్పండి. అప్పుడైనా దానికి ప్రాచితం అందరూ చేసిన దాంట్లో ఒక 1% అయినా తగ్గుతుందన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ లాయర్ పొన్నవోలు పైన, అదేవిధంగా గతంలో ఉన్న ఈవో ధర్మారెడ్డి పైన తీవ్ర పదయాలంతో విరుచుకుపడ్డారు. ఈ రోజున ధర్మారెడ్డి గతంలో ఆయన కుమారుడు చనిపోయినప్పుడు ఆయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి టెంపుల్కి వెళ్ళి తిరగటం, ఆగమ శాస్త్రాన్ని మీరు ఏం ఫాలో అవుతున్నారు, మీరు నిజంగా హిందువులా అని చెప్పి చాలామంది డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా ప్రశ్నించడానికి కారణం ఏంటి? రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా అధినేత అలా రియాక్ట్ అవ్వడానికి ఒకటే రీజన్ అన్నా. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించాలి అంటే, సనాతన ధర్మం అంటే తెలియట్లేదు పబ్లిక్ కి, అసలు అది ఏంటి తెలియాలి అన్న కాన్సెప్ట్ లో హిందువులు కూడా అలా మాట్లాడుతుంటే ఆయన మనసు నుంచి వచ్చిన ఆవేదన తప్ప ఒకరు అనాలన్న ఇంటెన్షన్ కాదు, ఒకరిని చేయాలన్న ఇంటెన్షన్ కాదన్న.
ముందు రోజుల్లో మాత్రం మేము బలంగా చెప్తున్నాం, స్ట్రాంగ్ గా చెప్తున్నామన్న ఒకటి ఏంటి అంటే హిందూ దేవాలయాలని సనాతన ధర్మాన్ని కాపాడడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా నరేంద్ర మోడీ గారు, వారు ఇద్దరు కూడా భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఎస్ కాపాడతారు. ఒక క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్, తర్వాత వైసీపీ నేతతో కూడా మాట్లాడాలి మనం. ఒకటి, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, అంతకుముందు చైర్మన్ టీటీడీకి, ఆయన మేము గన ఏదన్నా అన్యాయం చేస్తుంటే మా హయాంలో మేము మొత్తం సర్వనాశనం అయిపోతాము అని చెప్పి వెళ్ళి తిరుమలలో ప్రామిస్ చేయడాన్ని, హారతి పళ్ళిన దగ్గర అలా చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మేము ఎటువంటి ఏమీ లోటుపాట్లు చేయలేదు, అలాంటి ఏమీ జరగలేదు అని చెప్పి. అదే ఖచ్చితంగా ఆయన చేసిన దానికి ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుద్దన్న. కాకపోతే 1-2 రోజులు కాదన్నా, కొద్దిగా టైం తీసుకుంటారు. దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు. ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి. ఖచ్చితంగా మనం మాట్లాడేది, మీరు మాట్లాడేది, నేను మాట్లాడేది, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడేది కూడా ఆయన గమనిస్తున్నారు. మనం ఏదో రాజకీయ లబ్ధి కోసమో, లేదా డెబేట్ లో మాట్లాడడము, లేకపోతే డెబేట్ లో 4 వ్యూస్ వస్తాయనో, లేకపోతే ఫోకస్ అవుతామో కాదన్నా, ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి ఒక్కటి ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే ప్రతి ఒక్కదానికి కూడా చాలా చూసి జాగ్రత్తగా మాట్లాడాలన్న. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయన చేసిన దానికి ఖచ్చితంగా కూడా త్వరలో దానికి ఆయన అనుభవిస్తాడన్న. ఆయన చేశాడు. కరుణాకర్ రెడ్డి గారు నిన్న పోయి అక్కడ పోయి చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారు. ఆయన చేసిన పాపాల కోసమే తిరుమల చేసిన పాపాల వల్ల ఈ రోజు ఇంటికి పంపించారన్న. ఖచ్చితంగా అందరిని కూడా స్థాపితం చేస్తాడన్న. త్వరలో ఉంది. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మాధవరెడ్డి గారు. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మణరావు గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి.